పృథ్వీరాజ్ స్లర్రీ ఫిల్టర్ వాడకం, శుభ్రం చేసే విధానం చూద్దాం. మొదలుపెట్టే ముందు మొదటి వీడియోలో చూపించినట్టుగా ఫిట్టింగ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. పైపులు గట్టిగా ఫిట్ అవ్వడానికి ప్రతి థ్రెడ్డింగ్కి టెఫ్లాన్ టేప్ సొల్యూషన్ వాడండి. పృథ్వీరాజ్ ఫిల్టర్లో చాలా రకాల స్లర్రీలు తయారు చేసుకోవచ్చు. జీవామృతం తయారు చేయడానికి మనం ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం లాంటివి వాడతాం. మీ స్లర్రీ ఫిల్టర్ సైజును బట్టి పదార్థాల పరిమాణం ఉంటుంది. పెద్ద యూనిట్లో గరిష్టంగా 35 కిలోల ఆవు పేడ, మీడియం సైజు యూనిట్లో 25 కిలోలు, చిన్న యూనిట్లో 15 కిలోల వరకు వాడచ్చు. ఈ పరిమితికి మించి వాడకూడదు. వీటన్నింటినీ నీళ్లలో కలిపి పలచగాగా చెయ్యండి. స్లర్రీ మరీ చిక్కగా ఉండొద్దు. ఇప్పుడు పైపుతో పై మూత ద్వారా నీళ్లు నింపండి. ముందున్న ట్రాన్స్పరెంట్ పైపు ద్వారా లోపల నీటి మట్టం ఎంతో తెలుస్తుంది. నీళ్లు ముందున్న గ్రీన్ మార్కింగ్ వరకు వచ్చేదాకా ఆగండి. నీళ్లు గ్రీన్ మార్కింగ్ వరకు నిండాక నీళ్లలో కలిపిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా యూనిట్లో వేయండి. మీ యూనిట్ సైజును బట్టి పదార్థాల పరిమాణం తీసుకోండి. అవసరమైన పదార్థాలన్నింటినీ వేసిన తరువాత ఈ యూనిట్ నిండా నీటిని నింపండి. దీనితో జీవామృతం తయారీ ప్రక్రియ పూర్తిగా పూర్తయినట్లే. ఇప్పుడు మీకు అందించిన స్టిరర్ను ఉపయోగించి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఇలా 2 సార్లు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. మిశ్రమాన్ని కలపడానికి సైక్లిక్ టైమర్తో కూడిన ఆటోమేటిక్ ఎయిర్ బ్లోవర్ను కూడా వాడొచ్చు. ఇది ఒక ఆప్షనల్ యాక్సెసరీ. 5వ రోజున వడకట్టిన జీవామృతాన్ని బయటకు తీస్తాం. ఆ రోజు మిశ్రమాన్ని అస్సలు కలపకూడదు, జాగ్రత్త. ఈ వడకట్టిన ద్రావణాన్ని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నేరుగా పొలం మొత్తానికి పంపవచ్చు. వడకట్టిన ద్రవాన్ని తీసేశాక యూనిట్లో చిక్కటి స్లర్రీ మిగిలి ఉంటుంది. దాన్ని వాడుకోవడానికి మళ్లీ నీళ్లు నింపాలి. దీనికోసం కింద ఉన్న వాటర్ కనెక్షను వాడాలి. ఇలా చేసేటప్పుడు లెవెల్ ట్యూబ్ మీద ఉన్న 1/2 ఇంచ్ వాల్వ్ను మూసేయండి. నీళ్లు నింపాక ఆ మిశ్రమాన్ని మరో 24 గంటల పాటు అలాగే ఉంచండి. 6వ రోజున 2వ బ్యాచ్ వడకట్టిన జీవామృతాన్ని తీసుకోండి. దీని తరువాత ఇప్పుడు మనం యూనిట్ను శుభ్రం చేయాలి. శుభ్రపరచడం ఎలా చేయాలో చూద్దాం. అంటే ఫ్లషింగ్. ఫ్లషింగ్ ప్రక్రియ 4 దశల్లో జరుగుతుంది. అంటే 4 స్టెప్స్లో. రెండు ఫ్లష్ వాల్వ్లను తెరిచి యూనిట్ను ఖాళీ చేయండి. ఫ్లష్ వాల్వ్లను గుర్తించడానికి ఎరుపు రంగులో గుర్తించబడ్డాయి. రెండు ఫ్లష్ వాల్వ్లను తెరిచి ఉంచి ఇప్పుడు పైన కనెక్ట్ చేయబడిన ప్రెషర్ వాటర్ కనెక్షన్ను ప్రారంభించండి. నీటిని ఆన్ చేసి కేవలం 30 సెకన్ల పాటు ఆన్లో ఉంచి ఆ తర్వాత ఆపివేయండి. పీడన నీరు యూనిట్లోకి వెళ్లి ఫిల్టర్లను శుభ్రపరుస్తుంది మరియు తెరిచిన ఫ్లష్ వాల్వ్ ద్వారా బయటకి ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ సమయంలో నీరు ప్రధానంగా ఎడమవైపున ఉన్న ఫ్లష్ వాల్వ్ నుండి బయటకి వస్తుంది. దీనికి 2 ఎరుపు స్టిక్కర్లు ఉన్నాయి. ఈ నీరు ఖాళీ అయ్యే వరకు వేచి ఉండండి. దీని తరువాత మళ్లీ నీటిని ఆన్ చేయండి. ఈ విధంగా 30 సెకన్లలోపు నీటిని ఆన్ మరియు ఆఫ్ చేయాలి. ప్రతిసారి ఫ్లష్ నుండి వచ్చే నీటిని గమనించాలి. ఫ్లష్ నుండి వచ్చే నీరు శుభ్రంగా అయ్యే వరకు ఈ ప్రక్రియను పునరావృతం చేయాలి. ఇప్పుడు అడుగున నీటి కనెక్షన్ను ప్రారంభించి నీటి పీడనాన్ని సుమారు 6 నుండి 7 నిమిషాల పాటు ఉంచండి. వెనుక ఫ్లష్ నుండి వచ్చే నీటిని గమనించండి. ఒక ఎరుపు స్టిక్కర్ ఉన్న ఫ్లష్ వాల్వ్ నుండి శుభ్రమైన నీరు రావడం ప్రారంభించే వరకు నీటిని ప్రవహించేలా చేయండి. చివరి దశలో రబ్బరు పైపులో నీటిని ఆన్ చేసి పైమూత ద్వారా పైపును తిప్పడం ద్వారా పైభాగంలోని వ్యర్థాలను శుభ్రం చేయండి. ప్రతి ఉపయోగం తర్వాత యూనిట్ను ఫ్లష్ చేయడం చాలా ముఖ్యం. యూనిట్ను క్రమం తప్పకుండా ఫ్లష్ చేయకపోతే లేదా తప్పుగా చేస్తే అది పారైపోయే అవకాశముంది. ఏదైనా కారణం చేత యూనిట్ ఉపయోగంలో లేకుంటే యూనిట్ను పూర్తిగా ఫ్లష్ చేయడం మరియు దానిని పూర్తిగా నీటితో నింపి ఉంచడం ముఖ్యం.